నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగనన్న జగనన్న మాట తప్పడు, మడమ తిప్పడు అంటూ కూడా ప్రజలకు వెళ్ళడం మనం చూసాం. ఆ డైలాగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయి ఓట్లేసిన సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ఎక్కడున్నాడు జగనన్న? మాట తప్పనన్నారు, మడమ తిప్పనన్నారు, ఎక్కడుంది మాట, ఎక్కడుంది మడమ అని అడుగుతున్నారు. ఏమంటారు? ఎక్కడున్నాడంటే తాడేపల్లి ప్యాలెస్లో పకడ్బందీగా కట్టుకున్నటువంటి ఇంట్లో చాలా సేఫ్గా ఉన్నాడు. ఎప్పుడన్నా ఏదైనా సభలు పెడితేనో లేకపోతే ఏదైనా పథకాలకు సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమం ఉన్నప్పుడు తప్పిస్తే విడి రోజుల్లో ఎక్కడా కూడాను అటు సచివాలయంలో కావచ్చు, ఇంకెక్కడ క్యాంప్ ఆఫీసులో కావచ్చు, ఎక్కడ కనిపించడు. కేవలం ఏదైనా సభలు కావచ్చు, లేకపోతే ఇట్లా పబ్లిక్ మీటింగ్స్ ఉన్నప్పుడు తప్పిస్తే ఎక్కడ కనిపించినటువంటి సీఎం గారు మనకు ఉన్నటువంటి ఆయన. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఎందుకు 4 సంవత్సరాలు గడిచిపోయింది, నవరత్నాల పేరుతో ఏదైతే ప్రజల్లో ముందరికి ఒక ఛాన్స్ అంటూ పాదయాత్రలో ప్రతిసారి మాట్లాడుకుంటూ వచ్చారో ఆ నవరత్నాలకు సంబంధించి 98% ఇప్పటికే పూర్తి చేశాం. వీళ్ళ మంత్రులేమో మొన్నటిదాకా 95% అని చెప్పుకుంటున్నారు. ఈయన తాజాగా దాన్ని ఇంకో 3% పెంచి మొత్తం 98% పూర్తయినట్టుగా వాళ్ళ నివేదికలు కావచ్చు, లేకపోతే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట. వాస్తవానికి 98% అయిపోయిందా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మనము ఇంకో అంతకుముందు మాట్లాడుకుంటున్నప్పుడు సమస్యల గురించి కావచ్చు, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ గురించి కావచ్చు, పోలవరం గురించి కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పెండింగ్గానే ఉండిపోయినాయి కదా తప్పిస్తే ఎక్కడ ఫుల్ఫిల్ అయినట్టుగా కొంచెం కనీసం ₹1 పనో, ఒక 5% పనో ఎక్కడ పూర్తయినట్టుగా మనకి వార్తాపత్రికల్లో కానీ లేకపోతే ఎక్కడ మనకు చూసినట్టు దాఖలాలు లేవు. కేవలం ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి నాకే పత్రిక లేదు, నాకే టీవీ లేదు అని చెప్పేసి అంటున్నాడు తప్పిస్తే ఆయన సాక్షి పేపరు, ఆయన సాక్షి పేపర్ టీవీ ఏదైతే ఉందో దాంట్లో చెప్పేది మాత్రం ఆయన కనిపించట్లేదు. సరే, ఇక హామీల విషయానికి వచ్చినట్లయితే అప్పట్లో చాలా హామీలు చేశారు. మద్యపాన నిషేధం అన్నారు, లేకపోతే అదన్నారు, ఇదన్నారు, ఆడపిల్లల విద్య అన్నారు. ఇద్దరి నుంచి ఒకటికైంది. ఆ ఒకటి కల్లా కూడాను లాస్ట్ 3 monthsకి సంబంధించిన దాంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో అది రాకపోవటం వల్ల అకాడమిక్ కంప్లీట్ అయింది, ఉద్యోగాలు వచ్చినా కానీ కేవలం ఫీజు కట్టని పాపానికి వీళ్ళకి సర్టిఫికెట్లు రాకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం దాకా మనం చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం ఏంటంటే, మనకి గతంలో చాలా కాలం క్రితం చూసుకున్నట్టయితే విశాఖ దగ్గర ఎట్లా ఉంటుందంటే ఈ గ్యాస్ పైప్ లైన్ సంబంధించి ఎక్కువ ఉంటాయి ఆ ఏరియాలో. ఎందుకంటే మనకి గోదావరి నుంచి మనకి గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంటుంది కాబట్టి రీసెంట్గా లాస్ట్ 10 yearsలో కూడా మనకి ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి చాలామంది చచ్చిపోవడం మనం చూస్తున్నాం. దాని ఎఫెక్ట్ ఏమైందంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరినీ వెకేట్ చేయించి సుమారుగా ఒక 4-5 గ్రామాలను వెకేట్ చేయించి వాళ్ళకి వేరే చోట ఆవాసము, నివాసము, వాళ్ళకి కావాల్సిన చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఏదైతే ఉందో అది మర్చిపోయి ఈయన ఇచ్చిన హామీ ఏంటంటే, నేను ఖచ్చితంగా చేస్తానంటూ విశాఖ పరిసర ప్రాంత ప్రజలకి ఒక హామీ ఇచ్చారు. ఇంతవరకు కూడాను ఎక్కడా కూడాను ఆ ఉన్న గ్రామాల వాళ్ళని ఖాళీ చేయించకపోగా ఎక్కడ కూడా పునరావాసం కల్పించలేదు. అదొక హామీ ఏమైందని చెప్పేసి తాజాగా విశాఖవాస ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే నేను విశాఖపట్నం వచ్చి అక్కడ సెటిల్ అయిపోతాను, రాజధానిని అక్కడ చేసుకుంటూ అక్కడి నుంచి పరిపాలన చేస్తాను అన్నటువంటి ఆయన, నువ్వు విశాఖ వస్తే ఇదిగో అంతకుముందు నువ్వు ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పేసి ఏదైతే ఉంటున్నారో తాజాగా ఆ ఊరు పేరు తాడి. ఆ తాడి అనే ప్రాంత వాసులు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఈ కాలుష్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, దుర్గంధాలు, వీటన్నిటి నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము. దీనివల్ల ప్రజలు అనారోగ్య పాలైపోతున్నారు. శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, లేకపోతే చర్మ వ్యాధులు, వీటి వల్ల ఈ కాలుష్యం వల్ల వచ్చేటువంటి మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ముందుగా ఊపిరితిత్తులు కావచ్చు, లేకపోతే చర్మం కావచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేటువంటి బాడీ పార్ట్స్. సో వీటన్నిటిని ఇబ్బంది పడుతున్నాం, మాకేమీ ఆసరా చూపకపోగా నువ్వు ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. గంపు గుత్తగా హామీలు అయితే ఇవ్వడం జరిగింది కానీ అది ఆచరణలో మాత్రం శూన్యం అంటున్నారు. కొంచెం కూడా అవేమి ఇంప్లిమెంట్ అవ్వట్లేదా? అదే చెప్తున్నా కదా, అవ్వట్లేదా అంటే మొదలు పెడుతున్నారు, మధ్యలో ఆగిపోతున్నాయి. అసలు ఏదైతే ఫుల్ఫిల్మెంట్ ఉంటుందో అక్కడ దాకా వెళ్ళట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, లాస్ట్ టైం ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ఊరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ఊరి సమస్యల గురించి మాట్లాడటము, ఇదిగో మీ సమస్య నేను నెరవేరుస్తానంటాము. వాళ్ళు ఏం చేస్తారు, మా ఊరికి ఈయన రాగానే మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుని ఓట్లు వేశారు. ఈయన గుర్తుండకపోవచ్చు,
ఏ ఊళ్ళు తిరిగారో, ఎక్కడెక్కడైతే సమస్యల గురించి మాట్లాడుకున్నారో ఈయన గుర్తుండకపోవచ్చు, కానీ ఆ ఊరు వాళ్ళకైతే గుర్తుంటుందిగా, ఈయన ఇచ్చిన హామీని అయితే గుర్తుంటుందిగా, మాట మార్చను మడమ తిప్పను అన్నటువంటి మనిషిని గుర్తుపెట్టుకుంటారుగా. సో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలా గుర్తుపెట్టుకుంటేనే కదా ఓట్లేయగలిగారు. సో కాకపోతే ఈ రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకుని ఓట్లేసిన వాళ్ళని తర్వాత వీళ్ళు మర్చిపోతారు. ఈయన వస్తాడు, మమ్మల్ని ఏదో ఉద్ధరించేస్తాడు, మా జీవితాలు ఏదో బాగుపడిపోతాయని చెప్పేసి ఓట్లేశారు అప్పట్లో. సో ఇప్పుడు ఏమైందంటే అవన్నీ ఒక్కొక్కటి ఏ ఊరికి ఆ ఊరు అన్నీ మర్చిపోతూ ఇది జనరల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఒక అంశం ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఇదిగో ఈ ప్రయారిటీ ముందు అనుకున్నప్పుడు మన ప్రయారిటీ ఎక్కడో అట్టడుగుని ఉంటుంది. మన ప్రయారిటీ వాళ్ళకి అసలు ప్రయారిటీ కాకపోవచ్చు, కానీ మన సమస్య మనకి మాత్రమే సమస్య, వాళ్ళకి సమస్య కాదు. ఇట్లా గుర్తున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. మీడియా మాధ్యమంగానో, లేకపోతే సోషల్ మీడియా మాధ్యమంగానో, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా బాగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఊళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికి ఇట్లా ఫోన్ చేతిలో పెట్టుకొని ఏమైనా పెద్ద మనిషిని అప్పుడు ఇట్లా చేస్తున్నావు కదా, నువ్వేం చేయలేదు. ఇప్పుడు మనకు బాగా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. మైక్ పట్టుకెళ్ళటము, ఇదిగో పెద్దయినా నీకు జగనన్న వచ్చిన తర్వాత ఏం చేశాడు, లేకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేదని ఈ బెంచ్ మార్కింగ్ అనేది మనకు బాగా ఎక్కువైపోయేసరికి అభివృద్ధో లేకపోతే అభివృద్ధి జరగలేదో మనకి ఇట్లా చిటికలో మనకు తెలిసిపోతున్నాయి. అట్లా ఒక్కొక్క సమస్య మనకి ఇప్పుడు బయటకు వస్తుంది. 4 ఏళ్ల క్రితం ఈయనేం చెప్పాడు, ఏం జరిగింది అని చెప్పేసి ఆయన తర్వాత ఈ మధ్య కాలంలో మంత్రులతో ఎమ్మెల్యేలతో ఒక చర్చాగోష్ఠిలో 175కి 175 ఎమ్మెల్యే స్థానాలను మనం కైవసం చేసుకుంటామన్న నేపథ్యంలో కుప్పం కూడా నాదే, కుప్పం కూడా నేనే కొట్టేస్తానన్న నేపథ్యంలో అక్కడ కుప్పానికి సంబంధించి దాదాపుగా 66 కోట్ల రూపాయలతో పనులకి శంకుస్థాపన మాత్రమే చేశాడు. ఈయన శంకుస్థాపన చేశాడు, కానీ ఎక్కడా కూడాను ఒక్క రూపాయి పని కూడా అక్కడ జరగలేదు. అసలు రూపాయి నిధులు శాంక్షన్ చేయలేదు. ఈ మధ్యకాలం తీసుకుంటే తెనాలకు కూడా దాదాపుగా 44 కోట్ల రూపాయలకి ఇదిగో మీ ఎమ్మెల్యే శివకుమార్ అడిగాడు, ఇస్తున్నా అని చెప్పి అన్నాడు, కానీ 44 రూపాయలు కూడా ఇంతవరకు శాంక్షన్ కాలేదు. సో ఎక్కడెక్కడినా కానీ సభాముఖంగా నేను ఇదిగో ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను అని చెప్పి అంటమే తప్పిస్తే బ్యాక్ ఎండ్లో ఆ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది మళ్ళీ మీడియా ముఖంగా ఎవరైనా చెప్తే తప్పిస్తే మనకు తెలియట్లేదు. తాజాగా ఒక్కొక్కటి అట్లా బయటికి వస్తున్నాయి. కుప్పన్న ఆదే అన్నాడు, ఆ కుప్పన్న ఆదే అనేసరికి అక్కడ తాజాగా ఉన్నటువంటి లోకల్ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇంకేముంది మా నాయకుడు డబ్బులు ఇచ్చేస్తాడు అనుకొని మనం గతంలో కాంట్రాక్టులు మాట్లాడుకున్నాం కదా, కాంట్రాక్ట్ చేస్తారు, డబ్బులు రావట్లేదు, బిల్లులు పెడుతుంటేనేమో మన గవర్నమెంటే కదా డబ్బులు ఎక్కడికి పోతాయంటారు. ఒక పక్కన వాళ్ళు అప్పులు తెస్తారు, అప్పులు తెచ్చిన వాటికి వడ్డీలు కట్టుకుంటూ కూర్చుంటారు. సో సొంత పార్టీ వాళ్ళకి ఇంత సమస్యగా మారినటువంటి ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్స్కి కూడా చాలా ఇబ్బంది అయిపోతూ వస్తుంది. మరో పక్కన ఇచ్చిన హామీలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ నెరవేరట్లేదు. ఇక మరో పక్కన తీసుకున్నట్లయితే దుర్గగుడికి సంబంధించి కూడా ఇదిగో ఇన్ని కోట్లు ఇస్తాను, ఇంత డెవలప్ చేస్తానని చెప్పేసి అప్పట్లో ఒక మాట అన్నారు, అది లేదు. సో ఇట్లా ఓవరాల్గా 1 కాదు 2 కాదు, అటు అనంతపురం కావచ్చు, ఇటు కడపకు కావచ్చు, ఆ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ సంబంధించి ఒక మాట అంది, ఇదిగో మేము నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ కోసము మేము సిద్ధంగా ఉన్నాము, డబ్బులు కూడా మీకు ఇంత శాంక్షన్ చేశామని చెప్పిన తర్వాత మీరు ల్యాండ్ ఎక్విజిషన్స్కి మీరే డబ్బులు ఇవ్వట్లేదు, ల్యాండ్ ఇవ్వట్లేదు, మాకు ఆ ల్యాండ్ ఎక్కడెక్కడ ఎక్వైర్ చేసుకోవాలో అది చెప్పట్లేదు అంటే కేంద్రమే రాష్ట్రాన్ని అడిగింది. సో నేను రెడీగా ఉన్నాను రా బాబు మీకు డెవలప్మెంట్, కానీ కేంద్రం అంటుంటే వీళ్ళు ఆ అభివృద్ధికి కాళ్ళు అడ్డం వేసేస్తూ దానికి ఇదిగో బాబు ఇదిగో ఈ ఏరియా టు ఈ ఏరియాకి మేము ఇంత ల్యాండ్ ఇస్తామని చెప్తే వాళ్ళు హైవేస్ చేసుకుంటారు. అది లేకపోగా కేంద్రం చెప్పినా వినట్లేదు. కేవలం అభివృద్ధి అనేది వీళ్ళకి ఒక బటన్ నొక్కి డబ్బుల్ని ఉచిత పథకాలతో ఉచిత పంపిణీలతో చేసుకోకపోవడం అభివృద్ధి అంటున్నారు తప్పిస్తే అది గోడ కొట్టిన సున్నమని అర్థం కావట్లేదు. రూపాయి ఇన్కము ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతే రాష్ట్రం ఏమైపోతుందో ఇప్పటికే అప్పుల పాలైనటువంటి రాష్ట్రం వాళ్ళ కంటికి కనిపిస్తుందో తెలియట్లేదు. కానీ రాబోయే రోజుల్లో ఈ హామీలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనడానికి ఈ హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పి సోషల్ మీడియా సాక్షిగా వస్తున్నటువంటి వార్తలే అందుకు నిదర్శనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ బాలు. రైట్, థ్యాంక్ యూ.